హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింధు క్రియేటింగ్స్. టుడే ఈ వీడియోలో మిల్క్ బాదం కాజుతో ఐస్ క్రీమ్ తయారు చేసుకుందామండి. ఇంట్లో సింపుల్గా 5 మినిట్స్లో రెడీ అయిపోద్దండి. చూసేద్దామా మరి. 1 గ్లాస్ మిల్క్ తీసుకుందామండి, కొంచెం కాజు తీసుకుందాం అండ్ కొంచెం బాదం తీసుకున్నామండి. 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఒక పాన్ పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ చూపించుకున్నాం కదా గ్లాస్ మిల్క్ వేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకున్నాక 15 మినిట్స్ బాయిల్ అవ్వాలండి. మిల్క్ చిక్కగా అవ్వాలి, మీగడ వచ్చేటట్టు అవ్వాలండి. పాలు మరుగుతున్నాయి కదండి, ఈలోగా ఇంకో ఫ్లేమ్పై స్టవ్ ఆన్ చేసుకుందామండి. పాన్ పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుందామండి. ముందుగా చూపించుకున్నాను కదా బాదం అండ్ కాజు వేసుకొని ఫ్రై చేసుకోవడానికి. ముందుగా బాదం తీసుకున్నానండి. లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయ్యాక మంచి కలర్ వచ్చాక ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇదిగోండి, మంచి కలర్ వచ్చాయి కదా, ఒక బౌల్లోకి తీసుకున్నాను. అలాగే కాజును కూడా హీట్ చేసుకుందాం. ఇదిగోండి, కాజు కూడా వేగిపోయండి. మిల్క్ ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి, మిల్క్ మరుగుతున్నాయా లేదా. మరుగుతున్నాయండి, పొంగొచ్చాయి చూడండి. ఇంకా చిక్కగా అవ్వాలండి. కాసేపు కలుపుతూ చూడండి. కలుపుతుంటే అర్థమవుతుంది కదా చిక్కగా అయ్యాయి కదా. ఇంకా చిక్కగా అవ్వాలండి. ఈలోగా పాన్ తీసుకున్నాను కదా, అందులో పంచదార వేసుకుందామండి. అలా ఫ్రై చేయాలి. ఇది కలర్ కోసం మాత్రమేనండి, ఎందుకంటే ఏ వెనీలా ఎసెన్స్ వాడట్లేదు కదా. మంచి కలర్ రావడం కోసం ఐస్ క్రీమ్ ఇలా పంచదారని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, పాకం వచ్చేసి మిల్క్ బాయిల్ అయిపోయి కదండి. ఇందులో ముందుగా తీసుకున్న పాకాన్ని యాడ్ చేసుకోవాలండి. కలుపుతూ యాడ్ చేసుకున్నాక బాదం కూడా ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకుందామండి. బాదం అండ్ కాజు మిక్స్ చేసుకున్నాం కదా, యాడ్ చేసుకుందామండి ఒక 3 టేబుల్ స్పూన్స్ కలుపుతూ. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేయాలండి. 1 అవర్ తర్వాత చూద్దాం. మిక్సీ గిన్నె తీసుకున్నానండి. ఇందులోకి ముందుగా చల్లార్చి పెట్టుకున్నది వేసేయాలి. వేసిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బాక్స్లోకి తీసుకున్నానండి. దీనిపై ఇలాచీ అండ్ కాజు బాదం పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇలాచీ ఎందుకంటే ఏ వెనీలా ఎసెన్స్ యూజ్ చేయలేదు కదండి, ఇలా చేస్తే కొంచెం బాగుంటుంది ఫ్లేవర్. మూత పెట్టుకున్నానండి. మూత పెట్టుకున్నాక డీప్లో పెట్టుకుందాం. ఒక 4 అవర్స్ వరకు మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇదిగోండి, డీప్లో నుంచి 4 అవర్స్ తర్వాత తీసుకున్నానండి బయటికి. బాగా వచ్చిందండి, నాకైతే బాగా వచ్చేసింది అనిపిస్తుంది. ఒకసారి స్పూన్ పెట్టి చూద్దాం ఎలా వచ్చిందో. ఒక కప్లోకి తీసుకుందామండి. చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారండి. ఏ ఫ్లేవర్స్ వాడకుండా ఇంట్లోనే చేసుకున్నాం కదా. ఇదిగోండి, ఇలా వచ్చేసింది. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.